హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ అక్షయని. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి గంజు పెట్టుకొని దాంట్లో 2 పావులంత నూనె పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం చిటికెడంత పసుపు, కొంచెం అల్లం వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయ వేసుకోవాలండి. చిక్కుడుకాయ వేసుకొని ఒక 5 నిమిషాల దాకా మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టి తీసిన తర్వాత దాంట్లో కొంచెం టమాటా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి తీసిన తర్వాత 2 చెంచాల కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టాలి, తీయాలండి. తీసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా చిక్కుడుకాయ కూర రెడీ అయింది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.